అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణకు సంబంధించి పింఛన్ డబ్బులపైన ప్రతి చిన్న వార్త కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకా ఈ నెల పెన్షన్ అండ్ అదేవిధంగా మే నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియో అధికారుల వరకు అయితే వెళ్తుంది. అయితే ముందుగా దివ్యాంగుల పెన్షన్ పెంచకపోతే సీఎం ఇంటి ముట్టడి అనేసి మనకు ఇక్కడ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల పెన్షన్ పెంచాలని ఆల్ ఇండియా డిజేబుల్డ్ రైట్స్ ఫోరం అంటే మనకు ఏదైతే దివ్యాంగుల పెన్షన్కి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. అటు విపక్షాల నుండి కావచ్చు, ఇటు ఈ సంస్థల నుండి కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ అదేవిధంగా మీడియా కూడా అండ్ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పైన లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెంచిన 4,000 పెన్షను 6,000 పెన్షను ఇచ్చిందని 6 నెలలు గడిచిన దానిపై ఊసెత్తడం లేదనేసి ఇక్కడ విరుచుకుపడ్డారు. అండ్ మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్పందన అయితే వచ్చింది. అర్హులైన వారికి త్వరలోనే రేషన్ కార్డు పెన్షన్ అనేసి మంత్రి పొంగులేటి గారు స్పష్టం చేశారు. అయితే జూలై నుంచే మనకు ఈ కొత్త పెన్షన్లు ఇస్తున్నారా అన్న దానిపైన పూర్తి స్థాయి సమాచారం మనకు 21 అంటే రేపు అయితే తెలుస్తుంది. రేపు అసెంబ్లీ సమావేశం ఉన్నది, దానిలో తప్పకుండా దీనిపైన వీళ్ళు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు నేను కూడా తాజా సమాచారం తీసుకొచ్చి మన ఛానల్లో పెడతాను. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు పెన్షన్లు అందిస్తామని, వచ్చే నెల నుంచి రైతు రుణమాఫీ అమలు జరుగుతుందని పేర్కొన్నారు. అయితే మనకు డెఫినెట్గా ఈ కొత్త పెన్షన్లు అయితే మనకు జూలై నెల నుంచి ఇస్తున్నారు. అండ్ మే నెల పెన్షన్ ఏదైతే ఉందో అది ఈ 24 తారీఖులోగా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో రాని వాళ్ళు డెఫినెట్గా లైక్ చేయండి, అప్పుడే తెలుస్తుంది ఎంతమందికి రాలేదనేసి. నేను కూడా దాని ద్వారా మనము ఏదైనా నెక్స్ట్ స్టెప్ తీసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియో మిత్రులతో షేర్ చేసి తెలియజేయండి. అండ్ డెఫినెట్గా ఎటువంటి అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్రతి చిన్న వార్త వచ్చిన చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.